కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. దేవుడు మొత్తుకుంటున్నాడు పైనుండి, నరులారా మీకోసం 2025 సంవత్సరాల క్రితం నా కుమారుని పంపించాను, ఇంకా మీరు మారలేదా? ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని మొత్తుకుంటున్నాడు ఆయన. దయచేసి మారతావా? నీ జీవితం మారబోతుంది, లేదంటే నీ నరక ప్రయాణం చాలా త్వరగా ఉందని గుర్తుపెట్టుకో. ఆయన హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ఒక్కసారి మొత్తుతాడు. ఆల్రెడీ నన్ను మొత్తాడు, చిన్న భిన్నం అయిపోయింది, 3 కోట్ల రూపాయల నష్టం, గాలికి పుట్టుకుంటపోయింది ఉన్నది మొత్తం. దయచేసి నిన్ను మొత్తక ముందే నువ్వు మారు, లేకపోతే చాలా కష్టం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీకు దేవుడు చాలాసార్లు చెప్పాడు, నువ్వు ఉంటావా? సరైన క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు, లేదా లోకంలోకి వెళ్ళిపో. నీకు ఇష్టం వచ్చిన మందు తాగు, నీకు ఇష్టం వచ్చిన సిగరెట్ తాగు, నీకు ఇష్టం వచ్చినంత వ్యభిచారం చేసుకో. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నావు, దేవుడికి ఎదురుగా ఉన్నావు నువ్వు. ఆయన ఆ పాపాన్ని అడ్డు తొలగించుకోవాలని చూసుకుంటున్నాడేమో మరి. ఆయన అందుకే నేను ఉమ్మివేయను ఉద్దేశించున్నాడంట. దయచేసి తెలుసుకో, లేదంటే చాలా కష్టం. ఇప్పటికైనా మారాలి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అర్థమైందండి? అర్థమైంది? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలా మందికి ఇష్టం లేదేమో నా మాట, అందుకే చేతులు కూడా ఎత్తట్లేదు. మంచిది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. నేను మీకు ప్రసంగం చేయట్లా, ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే, జస్ట్ గుర్తు చేస్తున్నా. మీరు ఎందుకంటే నిద్రపోయి మర్చిపోయారు. మీరు క్రైస్తవులైన సంగతి మీకే తెలియట్లా. మీరు క్రైస్తవులు, సర్వలోక రక్షకుడి కుమారులు కుమార్తెలను గుర్తు చేయడానికి వచ్చా. ఈ లోకంలో ఉండే సాతాను గాడి వలలో మీరు పడిపోయారు. ఇప్పటికైనా వలన చిక్కుబడిలో నుంచి మీరు బయటికి రండి అని చెప్పడానికే వచ్చా. గ్రహిస్తే మంచిది, లేకపోతే నీ ఇష్టం.